బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం 3 పార్టీలు కూడా ముమ్మరంగా కసరత్తులు నిర్వహిస్తున్నాయి. ఆశావాహులు పాపులర్ వ్యక్తుల కేటగిరీలను బట్టి ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. వరుసగా 3 సర్వేలు చేయాలని పార్టీ నిర్ణయించినట్టుగా కూడా సమాచారం అందుతోంది. మరి 3ంటిలో పాజిటివ్ వస్తేనే టికెట్ ఇవ్వనున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే గ్రాడ్యుయేట్ ఎన్నికల అభ్యర్థులను కూడా మరి ఫిల్టర్ చేయనున్నట్లుగా అయితే క్లియర్గా అర్థమవుతోంది. మరి 2 చోట్ల గెలుపు కోసం పార్టీ పెద్దల వ్యూహాలు రచిస్తూ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. 60% పైగా నియోజకవర్గాలు ఉండటంతో మంత్రులు రివ్యూలు చేస్తూ ఉన్నారు. పోటీ చేయాలని ఉత్సాహంగా పలువురు కీలక నేతలు ఉండటంతో మరి కాంగ్రెస్ కూడా ఆ దిశగా అయితే ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే మరి ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే ఎంపికలో సర్వేలను ప్రామాణికంగా అయితే తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టు తెలుస్తా ఉంది. మరి ఆశావాహులు ఆయా జిల్లాలలో పాపులర్ పర్సన్స్ను బట్టి ఇలా 2 కేటగిరీల్లో కూడా సర్వేలు చేయాలని చెప్పేసి పార్టీ నిర్ణయించుకుంది. మరి వరుసగా 3 ఫేజులలో అయితే సర్వేలు చేయనున్నట్టుగా కూడా క్లియర్గా అర్థమవుతా ఉంది. 3ంట్లో పాజిటివ్గా నిలిస్తేనే టికెట్ ఎంపిక చేయాలని చెప్పేసి పార్టీ ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. మరి ఏఐసీసీ కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తోంది. బడా లీడర్ల సిఫార్సును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదించవద్దని ఇటీవల ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా మరి టీపీసీసీకి మరి నొక్కి చెప్పినట్టుగా అయితే క్లియర్గా తెలుస్తూ ఉంది. మరి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్కు కూడా ఆయన వివరించడం జరిగింది ఇదే విషయాన్ని. మరి ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే గ్రాడ్యుయేట్ ఎన్నికలకు అభ్యర్థులను ఫిల్టర్ చేయనున్నారు. మరి ఇప్పటికే టికెట్ ఆశిస్తున్నటువంటి నాయకులు ఒక్కొక్కరు క్షేత్రస్థాయిలో అయితే తమ తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ ఉన్నారు. అయితే కేవలం నాయకుల ఒత్తిడిలో లేకపోతే ఇంకా మరి ఏదైతే రికమెండేషన్లలోనో దీన్ని బట్టి లొంగకుండా అయితే మరి పార్టీ స్పష్టంగా సర్వే 3తోనే అయితే మరి సెలెక్ట్ చేయనున్నట్టుగా అయితే అర్థమవుతోంది. ఆశావాహుల ప్రాథమిక జాబితాతో పాటు సమాజంలో గుర్తింపు ఉన్నటువంటి ప్రముఖులు, మేధావులు, ఉద్యమకారులు, ప్రజాదరణ ఉన్నటువంటి వర్గాలకు చెందినటువంటి పాపులర్ వ్యక్తుల కేటగిరీలను కూడా ప్రత్యేకంగా తయారు చేస్తూ ఉన్నారు. మరి ఈ 2 కేటగిరీలపైన 3 విడతలుగా అయితే సర్వేలు చేస్తారు. తొలి దశలో నియోజకవర్గంలో ఆయా ఆశావాహులకు ఉన్నటువంటి ప్రాథమిక గుర్తింపు, పార్టీ శ్రేణుల్లో ఉన్నటువంటి సఖ్యత, ఇక మరి సమన్వయం వంటి వాటిపైన అయితే స్టడీ చేయనున్నారు. రెండో దశలో నమోదు చేసుకున్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్ల ఆధారంగా ఇక మరి దాంతోపాటు అభ్యర్థి యొక్క చదువు, ఇక వివాదరహితమైనటువంటి వ్యక్తిత్వం, దాంతోపాటు విద్యావంతులను ఆకట్టుకునేటువంటి సామర్థ్యం పైన లోతైనటువంటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళనైతే ఇక అధ్యయనం చేస్తూ ఉన్నారు. మరి ఇక ప్రత్యర్థి పార్టీల వ్యూహాలు, క్షేత్రస్థాయిలో చివరి నిమిషంలో పనిచేసేటువంటి సమీకరణాలు, ఆర్థిక సామాజిక బలాబలాలను బేరీజు వేస్తూ కూడా తుది సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ 3 అంచెల సర్వే ఫలితాల్లోనూ ఎవరైతే స్థిరంగా ఆ ముందంజలో అయితే ఉండి మరి సానుకూల నివేదికలు సాధిస్తారో వారికి అంతిమంగా అయితే టికెట్ కేటాయించాలని చెప్పేసి నిర్ణయించుకుంది. ఇక ఒక్కో సర్వేలో గ్రాఫ్ తగ్గినా కూడా మరి ప్రతికూల అంశాలు వెలుగు చూసినటువంటి ప్రత్యామ్నాయ అభ్యర్థులను అయితే పరిశీలిస్తారు. ఆ తర్వాత మరి గ్రాడ్యుయేట్ స్థానాల్లో ఓటర్లు సాధారణమైనటువంటి ఎన్నికల ఓట్ల కంటే కూడా భిన్నంగా ఆలోచించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరి రాజకీయ ప్రాతినిధ్యత మాత్రమే కాకుండా అభ్యర్థి వ్యక్తిత్వం, విద్యావంతుల సమస్యలపైన పోరాడేటువంటి నైజం, మరి నిరుద్యోగ సమయంలో కూడా చూపేటువంటి చొరవ వంటి అనేకమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఉంటారు. మరి అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో మరి జరిపినట్లుగానే ఇక దాంతోపాటు కఠినమైనటువంటి ఆ ఫిల్టర్డ్ ప్రక్రియనైతే మరి ఇక్కడ కూడా అమలు చేయనున్నట్లయితే క్లియర్గా తెలుస్తోంది.
మార్చిలో జరిగే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకొని మరి క్షేత్రస్థాయిలో తమ యొక్క పట్టును చాటుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తూ ఉండగా మరి ఈ ట్రిపుల్ సర్వే విధానం ఆశావాహులు అయితే తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తా ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల యొక్క ఎమ్మెల్సీ 2 స్థానాలను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని చెప్పేసి అయితే భావిస్తూ ఉంది. మరి పైగా 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలోని దాదాపు రాష్ట్రంలోని 60% పైగా నియోజకవర్గాలను అయితే కలిగి ఉన్నట్లుగా కూడా పార్టీ పెద్దలు చెప్తా ఉన్నారు. దీంతో ఈ 2 స్థానాలను ఖచ్చితంగా అయితే దక్కించుకోగలిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని సులువుగా గెలిపించుకోవచ్చని చెప్పేసి కూడా ఆలోచిస్తా ఉన్నారు. దీంట్లో భాగంగానే మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరి ఆయా సెగ్మెంట్ల పరిధిలోని ఎమ్మెల్యేలతో కంటిన్యూగా రివ్యూలు చేస్తూ ఉన్నారు. అంతేగాక ఇక 6 ఉమ్మడి జిల్లాలలో సుమారుగా 14 లక్షల మంది పట్టభద్రులు ఉన్నట్లుగా అయితే పార్టీ అంచనా వేసింది. దీంతో ఆ ఓటర్లను ఆకట్టుకునేలాగా కూడా ప్రిపేర్ అవుతా ఉంది. మరోవైపు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సురభి వాణిదేవి, వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 27తో అయితే ముగియనుంది. దీంతో మార్చి 29 కల్లా ఈ స్థానాల్లో కొత్త ఎమ్మెల్సీలు ఎన్నికలు కావాల్సి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభించేందుకు కూడా సెప్టెంబర్ 20 నుంచి 30 తేదీల మధ్య ఎన్నికల కమిషన్ అయితే నోటిఫికేషన్ జారీ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 వరకు కూడా ఓటరు నమోదు ప్రక్రియను కొనసాగించి జనవరిలో అభ్యంతరాలు ఇక సవరణ ప్రక్రియలు జరగనున్నాయి. ఇక మరి అనంతరం అయితే ఫిబ్రవరి చివరి వారం, మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేయవచ్చని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి అభ్యర్థిత్వం కోసం అయితే ప్రధానంగా టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ అయినటువంటి సామ రామ్మోహన్ రెడ్డి, తెలంగాణ ఇక మరి పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి మరి టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఇక శివసేన రెడ్డి కూడా మరి సిడబ్ల్యూసి మెంబర్ శివచందర్ రెడ్డి తదితరులైతే పోటీ పడుతున్నట్లుగా క్లియర్గా తెలుస్తా ఉంది. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుంచి రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ అయినటువంటి పటేల్ రమేష్ రెడ్డి, విజయ డైరీ మాజీ చైర్మన్ అయినటువంటి గుత్తా అమిత్ రెడ్డి, ఓయూజేఏసీ నేత అయినటువంటి ఇక మనవతారాయ్ అయినటువంటి తదితరులు వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లయితే తెలుస్తోంది.